ఒకే శబ్దం రావాలి. బ్రో చూడాలి, చూడండి చూడండి, మళ్ళీ చూడండి. చేయదు కనిపిస్తుంది. చిన్న పని, అందరూ కలిసి గొప్ప పని. అది ఆర్ఎస్ఎస్, అది ఆర్ఎస్ఎస్. మనసులో సంకల్పం కలిగాలి, మనసు లగ్నం కావాలి, మనస్సు ప్రకారం బుద్ధి పనిచేయాలి, మనస్సు బుద్ధి ప్రకారంగా చేతులు పనిచేయాలి. అప్పుడు శక్తి వస్తుంది. వ్యక్తికి బహువచనం శక్తి, శక్తి రహస్యం సంఘటనం, శక్తి సహితమే శివం శివం, శక్తి విహీనం శవం శవం. ఇప్పుడు చేద్దాం, వస్తుంది ఇప్పుడు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యులు స్వామీజీ చరణాలకు నమస్కరిస్తూ హిందూ సమ్మేళన ఉత్సవ సమితి యొక్క అధ్యక్షులు, కార్యదర్శి పెద్దలారా, పెద్దలు లక్ష్మయ్య గారు, మాతృమూర్తులు స్వప్న గారు, హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, సోదరి సోదరిమణులారా, శ్రీరామనవమి రోజున అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. శ్రీరాముడు తాటకిని సంహరించాడు. స్త్రీని చంపకూడదు న్యాయంగా, కానీ రాక్షసి కాబట్టి సంహరించాడు. శ్రీరాముడు వేద పండితుడు రావణాసురుణ్ణి సంహరించాడు. ద్వేషించలేదు, చూడండి, కానీ సంహరించాడు. అలా మహాభారతంలో కూడా చూడండి, కృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. చూడండి, పాండవులు ధర్మము కొరకు, సత్యము కొరకు, న్యాయము కొరకు కౌరవ నాశనం జరిగింది, ఈ భూమిలో జరిగింది. ఒక్క ద్రౌపదిని అవమానపరిచినప్పుడు ఈ దేశంలో, ఈ భూమిలో ఎంతమంది వినాశం జరిగింది చూడండి. అంటే మన పూర్వులు పరాక్రమవంతులు, ధైర్యవంతులు, పురుషులు కానీ స్త్రీలు కానీ, బాలురు కానీ బాలికలు కానీ. అటువంటి జాతి మనది. పిరికితనము, భయము, అసూయ, ఈర్ష్య మహాభారతం నుంచి ప్రారంభమయ్యాయి. చూడండి, మన దురదృష్టం అది ఇప్పటికీ కొనసాగుతోంది. హిందువుల సమ్మేళనము. లక్ష్మయ్య చెప్పిన హిందువు అనగానే ప్రేమ, అనగానే కరుణ, అనగానే పరాక్రమం, అనగానే ధైర్యము, పరస్పర సహకారము, స్నేహము, త్యాగము, తపస్సు. అయితే జరిగింది ఏమిటంటే, స్వామి వివేకానంద, అట్లాగే సంఘాన్ని స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ గారు ఒక కథ చెప్తుండేవారు. ఒక అడవిలో సింహం ఉండేది. అనేక సింహాలు ఉంటాయి. ఒక గర్భవతి అయిన సింహము
అడవిలో వెళుతున్నప్పుడు అది ప్రసవిస్తుంది. ఒక చోట దూకినప్పుడు, ప్రసవించినప్పుడు బిడ్డని కన్నప్పుడు సింహానికి కళ్ళు తక్కువ కనపడతాయంటారు. కంచె దూకినప్పుడు తల్లి సింహం ముందుకు వెళ్ళిపోయింది, బిడ్డ సింహం అక్కడ మిగిలిపోయింది అడవిలో. బిడ్డ సింహం కూడా ముద్దుగా ఉంటుంది, ఆ బిడ్డ మిగిలిపోయింది. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత తల్లి వెళ్ళిపోయింది. ఒక గొర్రెల్ని కాబట్టి గొర్రెల్ని మేకల్ని తీసుకుని అడవికి వెళ్ళినప్పుడు అతను దూరంగా ఒక సింహం పిల్ల కనపడింది. అతను భయపడిపోయాడు. కానీ జాగ్రత్తగా చూస్తే ఎక్కడ సింహం కనపడడం లేదు. మెల్లిగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళాడు. సింహం పిల్ల ఏం అనలేదు. దాన్ని తాకాడు, ఏమనలేదు. మెల్లిగా లేపాడు, ఏమనలేదు. ఎత్తుకున్నాడు, అది ఏమనలేదు. ముద్దు పెట్టుకున్నాడు, ఏమనలేదు. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు మేకలతో పాటుగా గొర్రెలతో పాటుగా ఆ సింహం పిల్లని తీసుకొచ్చేసాడు. ఆ గొర్రెల కాపరి ఊళ్ళో సింహం పిల్ల ఉంది. ఊరంతా చూస్తున్నారు ఆనందంగా, ఆశ్చర్యంగా. ఇలా కొద్ది రోజులు గడిచింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ సింహం పిల్ల గడ్డి తినడం ప్రారంభం చేసింది. తర్వాత మ్యా మ్యా అంటుంది. ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలకు వస్తున్నారు. సింహం పిల్ల మ్యా మ్యా అంటుంది. ఇంకొద్ది వారాలు గడిచిన తర్వాత అడవికి మేకలతో పాటుగా గొర్రెలతో పాటుగా ఈ సింహం పిల్ల వెళ్ళింది. ఇంకా కొద్ది రోజులు వస్తుంది. ఒక రోజున అకస్మాత్తుగా ఆ కుండపై నుంచి ఇంకొక సింహం వచ్చింది, వేరే సింహం. ఆ సింహం దూరం నుంచి కనపడగానే గొర్రెలు కాపరి పరిగెత్తుతున్నాడు. భయపడి గొర్రెలు పరిగెత్తుతున్నాయి, మేకలు పరిగెత్తుతున్నాయి. అవి పరిగెత్తుతున్నాయి కాబట్టి సింహం పిల్ల కూడా పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది, పరిగెత్తలేకపోతుంది. అది ఇప్పుడు ఆ వచ్చిన సింహానికి మేకలు పరిగెత్తున్నాయి సహజము, మనిషి పరిగెత్తుతున్నాడు, గొర్రెలు పరిగెత్తున్నాయి. కానీ నా జాతి పరిగెత్తుందని కోపం వచ్చి దీన్ని పట్టుకుంది. అది అవన్నీ వెళ్ళిపోయాయి. దీన్ని పట్టుకోగానే మ్యా మ్యా నడుస్తుంది. అది దీనికి మర్చిపోతుంది, అసలు అర్థం కాదు. 2 వేసింది, మళ్ళీ ఇంకా మ్యా మ్యా నడుస్తుంది. ఆ పెద్ద సింహము దీన్ని మెల్లగా ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది. ప్రతిబింబం చూపెట్టింది, భయపడిపోయింది. ఇది మళ్ళీ 2వసారి చూపెట్టింది, 3వసారి చూపెట్టి చూడు నువ్వు నేను ఒకటే అని చెప్పింది. అప్పుడు సింహం గాండ్రించింది. అప్పుడు సింహం పిల్ల కూడా గాండ్రించింది. హిందువులం మనము మన రూపం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ ధైర్యాన్ని, పరాక్రమాన్ని కోల్పోయాము. ఇవ్వడమేలే అని పాడారు. ఇప్పుడు ఇవ్వడమే, పుచ్చుకోవడం లేదు మన దగ్గర. మీరు చూడండి, చిన్న కార్మికుడు కూడా, కూలి పని చేసే వ్యక్తి కూడా గుడికి వెళ్ళే ముందు జేబులో చేయి పెడతాడు. తీసుకోవడం కోసం కాదు, ఇవ్వడం కోసం. 5 పైసలు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, ఇవ్వడమే. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించిన పెద్ద ఆయన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. ఆయన పేరు కేశవ్. వారు ఆలోచించారు. వారు చిన్నప్పుడే జన్మజాతి దేశభక్తులు. జన్మజాతి దేశభక్తులు అంటే ఏమిటి? వారు 4వ తరగతి చదువుతున్నారు. అప్పుడు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆంగ్లేయ రాణి విక్టోరియా మహారాణి యొక్క ఉత్సవాల సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో మిఠాయి పంచిపెడుతున్నారు. అక్కడుండే సారు, పెద్ద అధ్యాపకులు, ఈయన కూడా మిఠాయి పెట్టారు. ఈ 4వ తరగతి పిల్లవాడి మిఠాయి తీసుకొని పక్కన మురికి దాంట్లో పడేసాడు, ఇలా కొట్టాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎరా కేశవ్, మిఠాయి కదా, పారేస్తావేమిటి అన్నారు. అప్పుడు అబ్బాయి అన్నాడు, మాస్టారు, ఆచార్య, ఇది మిఠాయా? ఇది విషపు గుళిక. నా దేశాన్ని పరిపాలించేటువంటి మహారాణి కొరకు ఉత్సవం జరపడము, మిఠాయి పంచడము నా దేశానికి అవమానం కదా. ఇది మనకు విషపు గుళిక అన్నాడు. 4వ తరగతి బాలుడు. ఆచార్యులు ఆశ్చర్యపోయారు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. మొన్న కరోనా వచ్చినట్టుగా అప్పుడు నాగ్పూర్లో చుట్టుపక్కల ప్లేగ్ వ్యాధి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఆ ప్లేగ్ వ్యాధిలో మరణించారు. అందరికీ సేవ చేస్తూ మరణించారు. అప్పుడు ఈ బాలుడు అనాథ అయిపోయాడు. ఇంట్లో బీదరికం ఉంది. అప్పుడే మన దేశంలో ఆంగ్లేయులు వందే మాతరం పాడకూడదన్నారు.
వందే మాతరం చెప్పితే శిక్ష వేస్తామన్నారు, జైలుకు పంపిస్తామన్నారు, లాఠీలతో కొడతామన్నారు. కానీ ఈ బాలకుడు తన పాఠశాలలో 2000 మంది విద్యార్థులతో మాట్లాడి వందే మాతరం ఉద్యమం నడిపాడు. ఒక ఆంగ్లేయ అధికారి వచ్చినప్పుడు మొత్తం పాఠశాల బిగ్గరగా వందే మాతరంతో స్వాగతం చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం 150 ఏళ్ళ ఉత్సవం జరుగుతుంది వందే మాతరానికి. ఒకసారి మనందరం కూడా పిడికిలతో చెప్దాం. నేను వందే అంటే మాతరం చెప్పాలి. వందే వందే అలా చెప్పించాడు ఆయన. ఆ అధికారికి చెమటలు పోశాయి. వాడు ఇంగ్లీష్లో తిట్టడం ప్రారంభం చేశాడు. ఎవడు దీని వెనకాల ఎవడున్నాడు? చివరికి పాఠశాల మూసేశారు. చివరికి రాజీ వచ్చారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని నోటితో చెప్పకూడదు, గేట్లు అడుగుతారు. తప్పు చేసావు అంటే 20 తలకాయ ఊపాలంతే. దాన్ని కూడా కేశవ్ అంగీకరించలేదు. అందుకని పాఠశాల నుంచి బహిష్కరించారు. అప్పుడు వేరే పాఠశాలకు వెళ్ళారు. ఆ పాఠశాలని ఇంగ్లీష్ వాళ్ళు మూసేయించారు. అప్పుడు మళ్ళీ వెళ్ళారు పూనాకి. అక్కడ మెట్రికులేషన్ పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అప్పుడు ఆ రోజుండే దేశ నాయకులు ఈ అబ్బాయి చురుగ్గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్ కోర్స్ చదవడానికి కలకత్తాకు పంపించారు. నాగ్పూర్ నుండి, మహారాష్ట్ర నుండి. ఈయన కలకత్తాకు వెళ్ళారు. డాక్టర్ కోర్సు చదివారు. కానీ డాక్టర్ కోర్సు నిమిత్తం మాత్రమే. ఉద్దేశం ఏమిటంటే ఆ రోజున రవి అస్తమించిన ఆంగ్ల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పకలించి వేయడానికి విప్లవకారులు సంఘర్షణ చేస్తున్నారు, ఆయుధాలతో పోరాడుతున్నారు. దానికి కేంద్రము బెంగాల్, కలకత్తా. డాక్టర్ ఈ కేశవరావు గారు డాక్టర్ కోర్సు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు వరకు విప్లవ ఉద్యమాన్ని నిర్వహించారు. డాక్టర్ కోర్సు పాస్ అయిన తర్వాత నాగ్పూర్ వచ్చారు. అప్పుడు గాంధీజీ నేతృత్వం వహిస్తున్నారు స్వరాజ్య ఉద్యమానికి. వారు గాంధీజీతో కలిసి పనిచేశారు. వారు స్వరాజ్యం కొరకు ప్రజల్ని మేల్కొల్పారు. గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడే మన స్వామీజీ ఎంత ఉద్రేకంగా మనకి చెప్పారు చూడండి. కనపడుతుంది స్వామీజీ, కానీ ఎంత ఉద్రేకం ఉంది చూడండి. ఆయన ఉద్రేకంగా ఈ దేశం మనది, ఈ రాజ్యం మనది, ఎవడే ఇంగ్లీష్ వాడు అని ఉపన్యాసాలు ఇస్తే ఆయన మీద కేసు పెట్టారు ఇంగ్లీష్ వాడు. కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టులో వాదించమన్నారు. ఆయన ఏమన్నారంటే కోర్టులో, న్యాయమూర్తి, ప్రపంచంలో ఏ చట్టం ఆధారంగా మీరు ఆంగ్లేయులు మా దేశాన్ని పరిపాలిస్తున్నారు? ఈ దేశం మాది, నువ్వు చట్టప్పుడు వెళ్ళిపో. నీ కోర్టు చట్ట వ్యతిరేకమైంది, ఇల్లీగల్. నీ న్యాయము ఇల్లీగల్, చట్ట వ్యతిరేకమైంది, అంగీకరిస్తున్నారు. ఇప్పుడు న్యాయమూర్తి అన్నాడు, ఓరే బాపురే, నీ మొదటి ఉపన్యాసం పక్కన పెట్టాయా, ఈ ఉపన్యాసకు 1 సంవత్సరం జైలు శిక్ష వేశారు. 1 సంవత్సరం జైలు గడిపారు. ఆయన ఉత్సాహంగా గడిపారు, నీరసపడలేదు. సంవత్సరం తర్వాత జైలు నుంచి రాగానే ఈ యువకుడిని సన్మానం చేయడానికి మన ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ గారి నాన్నగారు మోతీలాల్ నెహ్రూ గారు నాగ్పూర్ వచ్చారు. సర్దార్ పటేల్ అన్నగారు విఠల్భాయ్ పటేల్ గారు నాగ్పూర్ వచ్చారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మొదటి విద్యామంత్రి వారు వచ్చి సన్మానం చేశారు. అటువంటి మహావీరులు, నాయకులు డాక్టర్ హిడగవార్జీ కాంగ్రెస్ ఉద్యమంలో, స్వరాజ్య ఉద్యమంలో. అప్పుడు వారికి ఆలోచన వచ్చింది. ఇప్పుడే మన సోదరిమణి ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, అంతకుముందు డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, అంతకుముందు మొఘలులు, ఖిల్జీలు, తుగలకులు, ఔరంగజేబు వచ్చారు కదా, అంతకుముందు ఇంకా గ్రీకులు, కుషాలు చాలాసార్లు వచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి వాళ్ళ గొప్పతనమా, మన లోపమా ఆలోచించాలి. ఆయన ఆలోచించారు. గాంధీ గారితో చర్చించారు, సుభాష్ బాబుతో చర్చించారు, అంతకుముందు లోకమాన్య తిలక్తో చర్చించారు, మదోన్మాన మాలవేజుతో చర్చించారు. మన లోపమా, వాళ్ళ గొప్పతనమా? వాళ్ళ గొప్పతనం కాదు, మన లోపము. మన లోపము. మన లోపం ఏమిటి? మనలో 3 లోపాలు ఉన్నాయి. ఒకటి, మనం ఎవరము? మనం ఎవరము? నేను తెలుగు మాట్లాడుతాను. నేను ఇప్పుడు అస్సాంలో ఉంటున్నాను. నేను దేశమంతా పర్యటన చేస్తుంటాను. మొన్న ఇంగ్లీష్లో మాట్లాడాను, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను.
వారం క్రితం హిందీలో మాట్లాడాను, మరాఠీలో మాట్లాడాను. మేము చిన్నప్పుడు వైష్ణవం పూజ చేసేవాళ్ళం, నేను ఇప్పుడు శైవం పూజ చేస్తాను. నేను ఇప్పుడు బుద్ధుని పూజ చేస్తాను, నేను జైన్ని పూజ చేస్తాను, నేను రోజు అగ్నిహోత్రం చేస్తాను. కాబట్టి మనం ఎవరము? మనం వైష్ణవులము, మనం తెలుగు వాళ్ళము, మనం శైవులము, మనం బౌద్ధులము, మనం జైనులము, మనం శాక్తేయులము, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, మన తెలంగాణ వాళ్ళం, మన గుజరాత్ వాళ్ళం, మన అస్సాం వాళ్ళం. మనం ఎవరము? మనందరము భారత మాత యొక్క సంతానము. మాతా భూమి పుత్రోహం అన్నారు మన వేదములో. ఈ భూమి తల్లికి మనం సంతానం అన్నాము. దీన్ని మనం మర్చిపోయాము. హిందుత్వము, ధర్మము, స్వామీజీ చాలా గొప్ప విషయాలు చెప్పారు, మంచి విషయాలు. అసలు ఏమిటంటే మన సంస్కృతి ఏం చెప్తుందంటే, భగవంతుడు ఒకడున్నాడు, సృష్టికర్త, ఒక శక్తి. ఆ శక్తిలోంచి ఏకోహం బహుశ్యామ, ఈ ప్రకృతి మొత్తం ప్రకటింపబడింది. ఆంగ్లంలో చెప్పాలంటే ద మేనిఫెస్టేషన్ ఫ్రమ్ ద సేమ్ డివినిటీ. ఒక తత్వము నుండి, ఒక శక్తి నుండి, ఒక భగవత్ తత్వము నుండి, ఒక పదార్థము నుండి ఈ మొత్తం సృష్టి అంతా కూడా ప్రకటింపబడింది. చెట్లు, చేమలు, పర్వతాలు, భూమి, మానవులందరూ కూడా. అంటే ఇదంతా కూడా ఒకే పదార్థము, ఒకే తత్వము, ఒకే దైవత్వం ఉంది. అందుకని ప్రపంచం మొత్తంలో ఏకాత్మత ఉంది. అది హిందుత్వము. భాషతో నిమిత్తం లేకుండా, పుట్టుకతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరిలో ఒకే పరమేశ్వర తత్వం ఉంది. ఇది హిందుత్వము. అందరిలో ఏకాత్మతను చూసేది హిందుత్వము. అది మన యొక్క సంస్కృతి. అదే మన వేదంలో మాతా భూమి పుత్రోహం పృథ్వీయ అని చెప్పారు. కానీ హిందువులుగా దాన్నే మనము సనాతన కాలం, ఈ కాలంలో హిందువులుగా మనం పిలువబడుతున్నాము. ఇది ఆత్మవిస్మృతి నుంచి ఆత్మబోధ కలగాలి. నేను జైన్ని, నేను హిందువుని, నేను దేవుని నమ్మను, అయినా నేను హిందువుని, నా భాష ఏమైనా కావచ్చు, నేను హిందువుని. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు వేష భాష చెప్పినారు కదా, నేను ఒరిస్సా వెళ్తుంటాను. ఒరిస్సా, బెంగాల్, అస్సాంలో వేద పండితులందరూ చేపలు తింటారు. చేపలు తినకుండా, చేపల మాంసం తినకుండా ఒక్క పూట గడవదు, 3 పూటలు తింటారు. మరి వాళ్ళు హిందువులు కదా? మన దగ్గర వేద పండితులు చేపలు తింటే తోలు చేస్తారు మన దగ్గర కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ. కాబట్టి తినే పదార్థాలు వేరు. అట్లాగే బొట్టు, ఉత్తర భారతదేశంలో అమ్మాయిలు వివాహం చేసుకోకుండా ఎవరు బొట్టు పెట్టుకోరు. మీరు రామాయణం చూసుంటారు, పెట్టుకోరు. అందుకని చిన్నప్పుడు అమ్మాయి ముస్లిం అమ్మాయి, హిందూ అమ్మాయి మనకు అర్థమే కాదు. అక్కడ పద్ధతి. ఒరిస్సాలో మగవాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోరు. నేను పెట్టుకుంటే వాళ్ళు నవ్వుతుంటారు, క్యా బాగేజీ ఆ తిలకలుగా అని. ఇవన్నీ ఆచారాలు. లోపల ఉండేది ఏమిటంటే మనది ఒకే తల్లి, మనది ఒకే ధర్మము. అంటే సత్యము, త్యాగము, ప్రేమ, కరుణ, తపస్సు. ఇది ధర్మము, ఇది సనాతనం, ఇది శాశ్వతమైనది. అందుకని ఆత్మవిస్మృత సమాజానికి ఆత్మబోధ కలగాలి. 2, మనము నా చిన్ని పొట్ట శ్రీరామరక్ష. నేను పుట్టాను, లోకం చచ్చింది. నేను నవ్వితే లోకం నవ్వింది, అంతే. నా పొట్ట నిండితే అందరికీ నిండినట్టే. నా కష్టం వస్తే ఊరందరికీ కష్టం వచ్చినట్టే. స్వార్థంలో మునిగిపోయాము, నా స్వార్థము. మీరందరి పెద్దలు. నేను కూడా తెలంగాణలో మెదక్ జిల్లాలో పుట్టాను. నాకు ఇప్పుడు 76 సంవత్సరాలు. మా చిన్నప్పుడు నేను, మా అమ్మకి చదువు రాదు, చనిపోయింది మా అమ్మ. మా నాన్నకి రాదు, నాకు చదువు వచ్చింది. కారణము ప్రభుత్వ పాఠశాలలు. మా నాన్న, మా అమ్మ నా కోసం ఒక్క పైసా ఖర్చు చేయలేదు. బదులుగా నాకు ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది. చిన్నప్పటి నుంచి బీఎస్సీ నిజాం కాలేజ్ వరకు నేను కేవలం ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను. ఇవాళ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, సంస్కృతం అన్ని భాషలు నాకు వచ్చు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల కాని కారణంగా మీ పుట్టోడు లడ్డు ఇంత పుడితే, లడ్డు పుడితే, ఒక అమ్మాయి లడ్డు పుడితే ఈ లడ్డు నికరించాలో 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు లాభం పొందామా? ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ప్రభుత్వం టీఆర్ఎస్ కాదు, ప్రభుత్వం మనది. పార్టీలు తాత్కాలికమైనవి. 83వ సంవత్సరంలో నాకు ఆపరేషన్ అయింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో. నేను క్యాబినెట్ మంత్రి పక్కనే ఉన్నాం జనరల్ వార్డులో. ఇవాళ మీరు ఊహించగలరా? ప్రభుత్వ ఆసుపత్రి బాగున్నప్పుడు మన జీవితాలు మొత్తం బాగుంటాయి. కానీ ప్రభుత్వం వేరు, మనం వేరు.
అని మనం స్వార్థంలో మునిగిపోయాము. ఇవాళ స్కూల్ భవనాలు బాగున్నాయి, స్కూల్లో జీతాలు బాగున్నాయి, స్కూల్లో ఫర్నిచర్స్ బాగున్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ బాగున్నాయి, కానీ వాళ్ళ చికిత్స ఎలా ఉంది? కారణము నేను అనే స్వార్థము. కానీ వ్యక్తి స్వార్థపరుడైపోయాడు. అందుకని ఆత్మ కేంద్రితమైన సమాజంలో వ్యక్తిలో సమాజ కేంద్రితం కాదు. ఈ దేశం నాది, ఈ దేశానికి అవమానము నాకు అవమానము, ఈ దేశానికి గౌరవం నాకు గౌరవము. ఎట్లయితే మా అమ్మ, మా నాన్న, మా కుటుంబము, మా అక్క, అట్లే నా దేశం ఇది అని హృదయంలో ఒక స్పందన కలగాలి, హృదయంలో పరివర్తన రావాలి, ఆచరణలో పరివర్తన రావాలి. మూడవది, మనం అసంఘటితంగా ఉన్నాము, మనం సంఘటితంగా లేము. మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము పక్కన ప్లాట్ఫామ్ నిలబడ్డాం. మనకు కుర్రవాడు వచ్చి మంచి సైడ్లో వస్తున్నాడు, అట్నుంచి ఒక వేరే ధర్మం కుర్రాడు వచ్చి, వేరే మతం కుర్రాడు వచ్చి కొట్టాడండి. వాడు తప్ప రాంగ్ సైడ్లో వచ్చాడు. వచ్చి వీడు పడిపోయి లేచిన తరే క్యారే ఏం భయ అంటే వాడు అంటాడు తెరిమా అంటాడు. అంటాడు రాంగ్ సైడ్ నువ్వు వచ్చావు, చల్ తెరిమా అనగానే 50 మంది వచ్చారండి ఆ మతస్థులు. ఇక్కడ మన హిందువులు ఎవరు రారండి, వచ్చి ఇద్దరు వచ్చి అరే పోలేరా వాడంటే తెరి దాని తోడుగా తెరిమా. ఎక్కడదండి? ఎంత దిగజారిపోయాం మనం, సిగ్గు శరము ఏమి లేకుండా, చైతన్యం లేకుండా. తప్పు చేయలేదు కుర్రాడు, చూడండి తప్పు చేయలేదు కుర్రాడు. భూమిని కబ్జా చేస్తారు, చెట్టు మీద జెండా పెడతారు, 2వ జెండా 3వ జెండా, తర్వాత మొత్తం కట్టడం చేస్తారు, ఆక్రమిస్తారు. హిందువులు చైతన్యమే లేదే, హిందువులు అసంఘటితంగా ఉన్నారు. మనం తప్పు చేయకుండా మన మీద కేసు పెడితే, పోలీస్ స్టేషన్కి వెళ్తే అటుపక్క 100 మంది పోలీస్ స్టేషన్కి వస్తారు. మన దగ్గర నుంచి ఎవరు రాడండి. పెళ్ళం అయితే మొగుడు అయితే పెళ్ళం, బామ్మరైతే ముగ్గురే ఉంటారు. వాడు పోలీసులు కూర్చోబెడతారు. మీరు చూడండి, మనం తప్పు చేయలేదు, మనం దొంగతనం చేయలేదు. అదే హిందువులు 100 మంది పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే ఎస్ఐ నమస్కారం అంటాడు. మీరు చూడండి, మనం అపకారం చేయకూడదు, మనం అన్యాయం చేయకూడదు, కానీ అన్యాయానికి గురి అవుతున్నాం, అవమానానికి గురి అవుతున్నాం. కారణం ఏమంటే సంఘటితంగా లేము. ధర్మము ఎప్పుడు చెడిపోదు, మనుషులు చెడిపోయారు. గుర్తుంచుకోండి. మనందరం చెప్తాం ధర్మాన్ని రక్షణ మీరెవడండి, నేనెవడండి? మన బతికెంత ధర్మాన్ని రక్షించడానికి? ధర్మం శాశ్వతమైనది, గుర్తుంచుకోండి. సమాజం నష్టపోతుంది. ప్రపంచ చరిత్రలో పర్షియా దేశం ఉండింది. పర్షియా దేశం, పార్సీలు అంటారు, జంషెడ్జీ టాటా. ఇవాళ పర్షియా దేశం ఎక్కడుంది? ఇవాళ పర్షియన్ ప్రజలు ఎక్కడున్నారు? పర్షియా దేశం యొక్క సంస్కృతి అగ్ని పూజకులు వాళ్ళు. చాలా గొప్ప ధర్మం అది, కానీ కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ ఇరాన్గా మారిపోయింది చూడండి. కారణము సంస్కృతి గొప్పది కాదు కాబట్టి కాదు, గొప్పదే, కానీ ఆ సమాజంలో సంఘర్షణ ప్రవృత్తి, సంఘటిత శక్తి, పురుషార్థం లోపించింది, సర్వనాశనం అయిపోయింది. మీరు చూడండి, ఇవాళ ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవేవి కూడా క్రైస్తవ దేశాలు కావు, గుర్తుంచుకోండి. వీళ్ళందరూ ప్రకృతి పూజకులు. ఒకసారి క్రైస్తవం చర్చ యొక్క ఆక్రమణ తర్వాత ఆస్ట్రేలియా మారిపోయింది, న్యూజిలాండ్ మారిపోయింది, అమెరికా కూడా కాదు. నేను అమెరికా వెళ్తుంటాను, ఇప్పటికి 15 సార్లు వెళ్ళాను. అమెరికాలో మూల నివాసులు 70 లక్షల మంది బతుకున్నారు. రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. ఇక్కడ సమాజంలో మనం ఎందుకు బతుకున్నామంటే ఈ దేశంలో ధర్మం గొప్పది, సంస్కృతి గొప్పది, ఏం కాదా అని కబుర్లు చెప్తారు కొంతమంది. కాదు, ధర్మం గొప్పదైనప్పటికీ, సంస్కృతి గొప్పదైనప్పటికీ ఈ ధర్మం కొరకు సమాజం కష్టపడింది, సంఘర్షణ చేసింది, బలిదానం చేసింది. ఇది మర్చిపోవద్దు. ఇక్కడ అసంఘటితమైన సమాజము సంఘటితం కావాలి, ఆత్మబోధ కలగాలి. నేను పిరికివాణ్ణి కాదు, నాలో వీర రక్తం ప్రవహిస్తోంది, ఝాన్సీ రాణి రుద్రమదేవి రక్తం ప్రవహిస్తోంది, నాలో సుభాష్ చంద్రబోస్ రక్తం ప్రవహిస్తోంది అని అనిపించి ఆ రకంగా ప్రవర్తించాలి. అట్లా ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. ఇది ఆర్ఎస్ఎస్ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఆర్ఎస్ఎస్లో బాగా పాటలు పాడతారు, ఇది సంగీత కళాశాల కాదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సేవ చేస్తారు, ఇది కేవలం సేవా సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు బ్రహ్మాండంగా మార్చింగ్ చేస్తారు, ఇది మిలిటరీ సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్లో బాగా వ్యాయామం నేర్పుతారు, ఇది వ్యాయామశాల కాదు. ఆర్ఎస్ఎస్లో బాగా ఉపన్యాసాలు ఇస్తారు, నేను ఇస్తున్నానుగా, ఆవిడ ఇచ్చారుగా, ఇది డిబేటింగ్ క్లబ్ కాదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. మరి ఆర్ఎస్ఎస్ ఏమిటి?
ప్రతి మనిషి జీవితంలో మార్పు రావాలి, ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు రావాలి. వ్యక్తిలో సౌశీల్యం కావాలి, వ్యక్తిలో కష్టపడే గుణం కావాలి, వ్యక్తిలో నా మాతృభూమి ఇది, అఖండమైన మాతృభూమి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది నా మాతృభూమి అని హృదయంలో స్పందన కలగాలి. అలా ప్రతి వ్యక్తిలో మార్పు రావాలని వారు వెళ్ళి సుభాష్ బాబుతో చర్చించారు. సుభాష్ బాబు అన్నారు, 6 లక్షల గ్రామాలు ఉన్నాయి, ఒక్కొక్క వ్యక్తిలో మార్పు సాధ్యమా? డాక్టర్ హిడ్గవార్జీ అన్నారు, ఇది అవసరమా లేదా? అవసరమే, కానీ సాధ్యమా? అవసరమా కాదా? అవసరమే. 2.5 గంటలు చర్చించారు నిలబడే కలకత్తాలో. సుభాష్ బాబు అన్నారు, ఇది గొప్ప అవసరమే, కానీ ఇది సాధ్యమా అన్నారు. మళ్ళీ నేను మీతో రాలేను, ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళబోతున్నాను, సైన్యం తయారు చేస్తాను, ఇంగ్లాండ్ వాళ్ళ మీద ఆక్రమణ చేస్తాను అంటే డాక్టర్ హిడ్గవార్జీ అన్నారు, మీరు రావాలని నేను రాలేదు, మీరు రాక్కర్లేదు, ఆశీర్వదించండి, నేను ఆలోచిస్తుంది సరైందా కాదా? వారు అన్నారు, సరైందే, సాధ్యమా అని మళ్ళీ అన్నారు, ఇది అవసరమా కాదన్నారు మీరు. అలా 36వ సంవత్సరం వయసులో డాక్టర్ కోర్సు పాస్ అయిన తర్వాత సుభాష్ బాబుతో, లోకమాన్య తిలక్ గారితో, గాంధీ గారితో పనిచేసిన వ్యక్తి ప్రశాంతంగా నాగపూర్లో 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి విద్యార్థులతో ఆయన ఆటలు ఆడారు, ఆయన పాటలు పాడారు, లోకం పిచ్చోడన్నారు, ఇది అసంభవం అన్నారు. ప్రతిరోజు మాతృభూమి సేవలో, భారతమాత సేవలో సాధన చేయాలి. ఈరోజు హిందూ ధర్మం అంటే అందరూ వేరే ధర్మాల్ని విమర్శించడమే గొప్ప అనుకుంటున్నారు. కాదు, మన ధర్మం అంటే మనం ఆచరణ, ధర్మం చర, ధర్మం వద కాదు, ధర్మం చర, ధర్మాన్ని ఆచరించమన్నారు. అలా సమాజం మొత్తంలో కూడా వ్యక్తిలో మార్పు రావాలి. ఎలా వస్తుంది చూడండి, కొంచెం సరిగ్గా కూర్చోండి అందరూ, ఒక్క నిమిషమా, నేను పాట చెప్తాను, అందరూ హుషారుగా పాడాలి. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే. గుండె నిండా పడాలి, ఓయమ్మ నీకు జయము జయము భరతమాత, జయము నీకు భూమాత, జయము నీకు గంగామాత, జయము నీకు గోమాత, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే. ఓయమ్మ నీవు జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు ఈ భూమిని విషపూరిత మందులు వెద చల్లకుండా, ఈ భూమిని విషపూరిత మందులు వెద చల్లకుండా, ఆవు పేడతో భూమిని పచ్చగా కాపాడుకుంటా, ఆరోగ్యాన్నిచ్చేటి పంటలు పండించుకుంటా, మాకు మేలు చేసే తల్లివే. ఓయమ్మ నీవు జయము జయము భరతమాత, కలిసి పడాలి. ఈ జగాన సాటి ఎవ్వరే. ఓయమ్మ నీకు, ఇలా పాటలు పాడుకోవాలి. ఇది కంఠస్థం కావాలి, అందరం కలిసి పాడాలి, గొంతులు కలిసి హృదయం కలుస్తుంది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పెద్ద చిన్న లేదు, అసలు పెద్ద కులము చిన్న కులము తప్పు, అది అంటరానితనము మహానేరం, అది పెద్ద వర్ణము చిన్న వర్ణము ఎక్కడ లేదు, ఏ శాస్త్రంలో లేదు. శాస్త్రాన్ని తప్పుడు చెప్పారు, గుర్తుంచుకోండి, తప్పుడు చెప్పారు.
ప్రపంచంలో మన భారతదేశంలో ఏ శాస్త్రంలో కూడా ఏ గ్రంథంలో కూడా అంటరానితనము లేదు. పెద్ద కులం చిన్న కులం ప్రశ్న లేదు, సమాజంలో ఉంది. అది మన అహంకారం, అది మన ప్రవర్తన తప్పు. అది మనందరం ఒక తల్లి బిడ్డలము, మనము దైవం యొక్క సంతానము, భగవంతుని యొక్క సంతానం మనము. అలాంటి ఏకాత్మత, అలాంటి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్జీ నాగ్పూర్లో దీక్ష స్వీకరించారు, డాక్టర్ హిడగవార్జీ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపించారు. చూడండి, అలాంటి ఏకాత్మతని ద్వేషం ఆధారంగా కాకుండా, రెచ్చగొట్టడం కాకుండా, ప్రేమ ద్వారా, సంబంధాల ద్వారా, ఆత్మీయత ద్వారా నిర్మాణం కావాలని ప్రయత్నించే సంఘము విజయం కలిగింది. చూడండి, విజయం కలుగుతుంది. చూడండి, అలాంటి సంకల్పం కలగాలి, అలాంటి సాధన చేయాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొద్దిగా అందరు చేయాల్సి వస్తుంది. నేను చేస్తాను, చూపెడుతున్నాను. చూడండి, తత్తత్త తత్తత్త క క క అందరం చేయాలి. చేద్దాం. ఒక్క నిమిషం. స్థితి చేతులు పెట్టండి. నేను కురువు చెప్తాను, అందరు చేయాలమ్మా. ఒకే శబ్దం రావాలి. కురు రాలేదు. చూడండి మళ్ళీ చూడండి. చేయొద్దు, ఒక్క నిమిషం చూడండి. ఇది చిన్న పని, చేయొద్దు. చూడండి, చేయొద్దు. చిన్న పని, అందరం కలిసి చేసే గొప్ప పని. అది ఆర్ఎస్ఎస్, గుర్తుంచుకోండి. అది ఆర్ఎస్ఎస్. మనస్సులో సంకల్పం కలగాలి, మనస్సు లగ్నం కావాలి, మనస్సు ప్రకారంగా బుద్ధి పనిచేయాలి, మనస్సు బుద్ధి ప్రకారంగా చేతులు పనిచేయాలి. అప్పుడు శక్తి వస్తుంది. వ్యక్తికి బహువచనము శక్తి, శక్తి రహస్యం సంఘటనం, శక్తి సహితమే శివం శివం, శక్తి విహీనం శవం శవం. ఇప్పుడు చేద్దాం, వస్తుంది. ఇప్పుడు స్థితి కొట్టొద్దు, కురు చెప్తాను. కురు బస్. కొంతమంది తప్పు చేశారు, చూడండి. తప్పు చేయొద్దు. ఒక్కరు తప్పు చేసినా మనం బలహీనతే. తప్పు చేయొద్దు. స్థితి కురు బస్. చూడండి, ఇలా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా, పబ్లిసిటీ లేకుండా, అనవసరంగా ఫోటోలు తీయకుండా, వీడియోలు తీయకుండా, వీడియోల వల్ల మనిషికి అహంకారం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఫోటోల వల్ల మనిషికి అహంకారం పెరుగుతుంది. మీ స్కూల్ వార్షికోత్సవం వేరు, ఇది స్కూల్ వార్షికోత్సవం కాదు. ఇది పిల్లలు నృత్యం చేయొచ్చు, ఇది స్కూల్ వార్షికోత్సవం కాదు. ఇది హిందూ సమ్మేళనం. ఇది నా తల్లికి సేవ చేయడం పబ్లిసిటీ కావాలా? మా అమ్మకు సేవకి నాకు పబ్లిసిటీ కావాలా? ఎంత అహంకారం అది! మా అమ్మ, మా నాన్న, నా కుటుంబము, నా దేశం ఇది. అలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభమై కష్టపడి, కార్యకర్తలు కష్టపడి, స్వామీజీ ప్రచారకులు చెప్తున్నారు, మీరు ఆశ్చర్యపోతారు. తెనాలి దగ్గర ఒక గ్రామంలో కమ్మపాటి నారాయణ గారని వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన కాశీలో చదువుకున్నారు. 43వ సంవత్సరంలో బీకామ్ ఆనర్స్. నా దేశం బానిసత్వంలో ఉంది అని సర్టిఫికేట్ తీసుకోలేదు, ఇంటికి వచ్చేసారు. 47 తర్వాత వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. 50వ సంవత్సరంలో వాళ్ళ గ్రామం వ్యవసాయ కుటుంబం. అది ఆ గ్రామంలో షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడే ఒక కుటుంబము ఒక గుడిసెలో అద్దెకు ఉండేవారు. కష్టం వచ్చింది, గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ కుటుంబంలో పెద్ద ఆయన చనిపోయాడు. వాళ్ళ కొడుకు శవాన్ని తీసుకొచ్చారు. చూడండి, ఆ అద్దె కొంపలని గుడిసె వాళ్ళు కూడా ఇంట్లోకి రానివ్వలేదు. కమ్మమ్మ నారాయణ గారు వైదిక కుటుంబం 51 సంవత్సరం చెప్తున్నాను నేను. అది రండి, మా ఇంటికి రండి. చనిపోయిన శవాన్ని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో పూర్తి ఆశ్రయం ఇచ్చారు. సాయంత్రానికి మొత్తం పాడి కట్టారు. వాళ్ళ కుటుంబం అంతా ఈ కుటుంబంతో కలిసి శ్మశానానికి వెళ్ళారు. దహన సంస్కారం చేశారు. ఇది నటన కాదు, ఇది ఓట్ల కక్కుర్తి కాదు. ఇది హిందుత్వము, ఇది ఆర్ఎస్ఎస్. ఇది మనకు అర్థం కావాలి. సంఘం అనేది ఉపన్యాసం కాదు. ఇది ఈ దేశంలో, నా భూమిలో ఒక రాయిని పూజిస్తాం మనం, ఒక కుక్కను పూజిస్తాం మనం, ఒక పాడు పోస్తాం మనం, అటువంటి ఒక చెట్టును పూజిస్తాం, రప్పను పూజిస్తాం మనము. ఒక తోటి మనిషిని సమానంగా చూడలేము. నేను అంటరాని కులంలో పుట్టాను అనుకుందాం. మా నాన్న అంటరానివాడు, మా తాత అంటరానివాడు, నాకు పుట్టబోయే కొడుకు కూడా అంటరాని వాళ్ళే. పుట్టుక వల్ల ఏ ధర్మంలో ఉంది, ఏ సంస్కృతిలో ఉంది, కానీ సమాజంలో ఈ రోజుకు ఉంది. అది పోవాలంటే హృదయ పరివర్తన కావాలి.
రాజ్యాంగంలో ఉంది. హృదయ పరివర్తన కావాలి. ఆ రకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము సంఘ శాఖల ద్వారా మనుషులో సహజమైన పరివర్తన తీసుకొచ్చింది. ఇప్పుడు సంఘం మన ముందుంది. సంఘం ఒక పెద్ద శక్తి. అయితే ఇప్పుడు ఉత్సవాలు దేనికి? డోలు కొట్టుకోవడానికా? కాదు. మన సమాజానికి ఒక మహాపురుషుడికో, ఒక ప్రభుత్వానికో, ఒక సంస్థకో కాంట్రాక్ట్ ఇచ్చే అలవాటు ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్న వేస్తారు అందరూ, మన హిందువుల జనసంఖ్య తగ్గిపోతుందండి, వేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఏమి ప్రమాదం అని మమ్మల్ని అడుగుతారు. నేను ప్రచారకుని, బాబు మీ ఇంటి ఎంతమంది ఉన్నారు? ఒక్కరేనండి. ఒక్కరేట్రా? మా అమ్మ 90 కన్నది లేదు, మా అమ్మ ఇప్పుడు. కానీ మీరు కనీసం 3-4 కన్నారు కదా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఆలోచించండి మీరు, మీ కుటుంబం కోసమని, మీ కుటుంబ గౌరవం కోసం, మీ కుటుంబ సంరక్షణ కోసమని, మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఒక్కొక్క సంతానానికి మధ్యలో 3.5-4 ఏళ్ళ అంతరం ఉండాలి. ఇది సమాజం యొక్క బాధ్యత, ఇది మీ కుటుంబం యొక్క బాధ్యత. ఇది ఆ రకంగా సమాజంలో ఈ రోజున ఆర్ఎస్ఎస్ కోసం కాంట్రాక్ట్ ఇవ్వడము. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? అక్కడ దేవాలయం దగ్గర ఆక్రమిస్తే ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? మనం ఏం చేస్తాం? హిందీలో సామెత ఉంది, తుమ్ లడతే రహో మే తుమారే కపడే సంభాలుంగా అని. కాదు. ఈ ఉత్సవాలు దేని కొరకంటే సంఘము వినయంగా నమస్కరిస్తూ సమాజము నేతృత్వం వహించాలి. రాజకీయం కాదు, సమాజము కష్టపడాలి. ఇప్పుడు బస్సులో పెట్టే మన కార్యక్రమం, ఈ బస్సులో ఒక పోస్టర్ వస్తుంది, స్త్రీని అర్ధనగ్నంగా పోస్టర్ వేస్తారు. ఇది బిలేడు కోసం, చూడండి, కుర్చీ కోసం. వీడి దుంపదేగా మీరందరూ చూస్తుంటారు. మాకు అమ్మ ఉండింది, నా చెల్లెలు ఉన్నారు ఇప్పటికీ, నా మనమరాలు ఉన్నారు ఇప్పటికీ, మీకు లేరా? అది ఎలా వేయగలుగుతారు పోస్టర్? ఇక్కడ నీ కుర్చీ అమ్ముకోవడం కోసమని ఒక స్త్రీని అర్ధనగ్నంగా పోస్టర్ వేస్తావా? సో 100 మంది మహిళలు బయటకు వచ్చి మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, తీసేయండి, ఇది 5 నిమిషాలు పోతుంది. అన్ని అవలక్షణాలు. ఇప్పుడు నేను చెప్తుంటే అతనికి అర్థం కాలేదు, అంత కోపం వచ్చింది. మైక్ పెట్టారండి, డన్ డన్, అక్కడ కూర్చొని నేను భరించలేకపోయాను. అరే మీరు పెళ్లి చేస్తారు డీజీయా? నేను మన ఒక పెళ్లికి వెళ్ళానమ్మా, అసలు ఆయన ఆర్ఎస్ఎస్ అని చెప్తాడు, నన్ను బలవంతం తీసుకెళ్తే హాల్లో నుండి అసలు డీజీ పెట్టారండి, నేను 5 నిమిషాలు ఉండలేకపోయాను, నేను కాలు మొక్కి బయటకు వచ్చాను నేను. అంటే దేవాలయంలో డీజీ, మీ పెళ్లిలో డీజీ, అన్ని అవలక్షణాలే హిందువులకి. ఇది అధర్మం. ఇది సంగీతం కావాలి. సంగీతం నేను వింటాను, దానికి ఒక పద్ధతి ఉంది. మన సంగీతంలో చూడండి, అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని పాడుతుంటే మన ఛాతీ పైన తలకాయ ఊపుతుంది. ధమ్మరధం రుకరయం ధమ్ అంటే మన నాభి కింద డ్యాన్స్ చేస్తుంది. పశుత్వం వస్తుంది. మన మనుషుల్ని పశువులు చేయకూడదు. వాళ్ళ విదేశీయులు, మన దేశీయులు డబ్బు కొరకు కేవలం చెప్తున్నాను, డీజీలు పెట్టి మన సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మన మహిళలు, మీరు మన పిల్లల్ని కాపాడుకోవాలి. మీరు ఏదో ఆడిపోసుకుంటున్నారండి విదేశీయుల్ని. మీ అమ్మ, మీరు కన్న బిడ్డ, మీ కూతురు బీకామ్ చదివి, ఎంటెక్ చదివి, అమ్మకి చెప్పకుండా, నాన్నకి చెప్పకుండా, తమ్ముడికి చెప్పకుండా, అక్కకి చెప్పకుండా ఎవరితో ఎట్లా వెళ్ళిపోతుంది? ఎట్లా? నాకు అర్థం కాదు. లోపం ఎక్కడుంది? వాడు కాదు, లోపం మన కుటుంబంలో ఉంది. మన అమ్మాయిని మనం సర్దుకోవాల్సిన అవసరం ఉంది, మన అమ్మాయికి వివేకం ఇవ్వాల్సిన అవసరం, మన బాధ్యత ఇది. ఆ రకంగా ఈరోజు సమాజంలో బాధ్యత కొరకు మనం చెప్తున్నాం. మొదటిది, నేను మొన్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళానండి, మన మిత్రులకు వస్తుంది, అసలు దుఃఖం వస్తుంది. ఇప్పుడు నాకు దుఃఖం వస్తుంది. 12 ఏళ్ళ పిల్లలండి, 13 ఏళ్ళ అబ్బాయిలండి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది? పెద్దలారా గమనించండి. పంట పండించడానికి డిఏపి వాడతారు. డిఏపి ఇక్కడ ఎవరైనా వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఉంటే, డిఏపిలో యురేనియం ఉంటుంది, గుర్తుంచుకోండి. మీరు అడగండి ఎవరైనా సైంటిస్టుని. ఇవాళ యురేనియం డిఏపి ద్వారా భూమిలోకి వెళ్తుంది, నీళ్ళలోకి వెళ్తుంది, మన అన్నంలోకి వస్తుంది, మన కూరగాయల్లోకి వస్తుంది. గమనించండి, ఇది ఆగిపోవాలి. దానివల్ల క్యాన్సర్ పెరుగుతుంది. అన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సర్వనాశనం అయిపోతున్నాం. మరి మనం ఏం చేయాలి? నేను విమర్శించడం లేదు, నేను మీ ముందు నిలబడ్డాను. నేను సుమారుగా వారానికి ఒకసారి ఆవు పేడ తీస్తాను. నేను పొలంలో పనిచేస్తాను. నేను ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా ప్రచారకి. నేను కూడా ప్రతి వారము రేపు ఎల్లుండి రేపు నేను పొలం వెళ్తాను. నేను డబ్బు కోసం కాదు, ఒక ఆవు ద్వారా మన పంట పండుతుంది,
ఆవు ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చే పంట పండుతుంది. ఇవాళ మీరు పసుపు కొనాలంటే అదిరిపోతుంది ఆడవాళ్ళు. పసుపులో ఏం కలుపుతున్నారు? కారపొడి ఏం కలుపుతున్నారు? అక్కడ ఒక పొలం చెప్పారు, మన పొలం ఉంది తాండూరు దగ్గర, ఇది పనికిమాల పొలం అన్నారు. మన పెద్దలు కొద్దిమంది మూర్ఖులు, మన పెద్దలే కొంచెం మూర్ఖులు వాళ్ళు. ఇవాళ మీరు రండి, 15 క్వింటాల పసుపు పండింది. ఒక్క రసాయనపు చుక్క లేదు, ఒక రసాయనపు ఎరువు లేదు, కేవలం ఆవు పేడ ఆవు మూత్రం ద్వారా 15 క్వింటాలు 2 ఎకరాల్లో పండింది. కందిపప్పు పండింది. ఇవాళ మీరు బొప్పాయి పండు తింటున్నారు. మీరు తినే బొప్పాయి పండు సీడ్లెస్ అని సంకలు వేస్తారు. అది తైవాన్ కంపెనీది. మన దేశానికి మొత్తం బొప్పాయి నాశనం చేశారు మన సీడ్ని. ఇవాళ మనం మన పొలాన్ని కాపాడుకోవాలి. ఆవు పాలు తాగాలి, మనం దేశీయ ఆవు పాలు తాగాలి. మేము గుజరాత్లో అహ్మదాబాద్లో 250 మంది మహిళలు, గర్భవతి మహిళలకి మొదటి నెల నుండి ఆవు పాలతో మొత్తం సేవ చేశాము. 9 మాసాల తర్వాత 250 మందికి సిజేరియన్ లేకుండా ప్రసవించిన బిడ్డలకి అన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి మీరు, ఇది ఒక ఆధునికమైన జీవితం. ఇది సైన్స్, ఇది శాస్త్రం. మనం శాస్త్రానికి విరుద్ధంగా మనం వెళుతున్నాము. ఆ దృష్టి ఏమిటంటే మనము పర్యావరణాన్ని కాపాడడం కానీ, ఇప్పుడు నీళ్లు ఇచ్చారనుకుందాం, మన ఇంట్లో కానీ గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తారు, కొంచెం తాగి వదిలిపెడతాను, మిగతావి పారపోస్తారు. అందుకని మేము అందరికీ నమస్కారం పెడుతున్నాము. సగం గ్లాసే ఇవ్వండి, ముందు తాగితే మళ్ళీ పోయండి, పిసిని కొడతనం కాదు, మళ్ళీ పోయండి. భారతదేశం మొత్తంలో 140 కోట్ల మంది ప్రతిరోజు తాగే నీళ్లు పారబోసేవి లక్షల సంఖ్యలో, లక్షల గ్యాలన్లు అవుతుంది. మనం పొద్దున్నే నల్లా తిప్పుతాం, బ్రష్ చేస్తుంటాం, నల్లా తిరుగుతుంటుంది. నేను ఒక అమ్మని అడిగాను, ఆపంటే నువ్వు కడుతున్నావు డబ్బని అడిగింది. అమ్మ నేను డాక్టర్ లేదు, ఇది అమ్మ సంగతి చూడండి. కాదమ్మా, నల్లా తిప్పగానే మగ్గులో నీళ్ళు తీసుకోవాలి, నల్లా కట్టేయాలి, ముఖం కడగాలి. ఇది పర్యావరణం అంటే పర్యావరణం ఉపన్యాసం కాదు. మనం సబ్బు బట్టలు ఉతుకుతున్నాం, నేను ఇవాళ ఉతికాను బట్టలు, డిటర్జెంట్, సర్ఫ్, XXX డిటర్జెంట్, సర్వనాశనం బట్టలు అవుతాయి, చేతులు పాడైపోతాయి, పర్యావరణం నష్టపోతుంది, నీళ్లు చాలా ఖర్చు అవుతాయి. డిటర్జెంట్ సబ్బు కాకుండా ఆయిల్ సోప్ దొరుకుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి తెలుసు, మా చిన్నప్పుడు సన్లైట్ దొరికేది. సన్లైట్ మన దేశం యొక్క దురదృష్టము. 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు డిటర్జెంట్ కానీ బట్టల సబ్బు ఉత్పత్తి లేదండి. ఈ 2 రాష్ట్రాల్లో, ఒరిస్సాలో ఉంది, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో ఉంది. అయినా బేగం బజార్లో దొరుకుతాయి, తెప్పించుకోవాలి మనం. ఆ రకంగా నీళ్లు తక్కువ నీరుతో మనం బట్టలు ఉతుకుతాము. ఇది పర్యావరణం అనేది. ఆ రకంగా ఇవన్నీ పనులు మీరు మనందరము, మీరు మేము వేరు కాదు. ఇప్పుడు వారు తల్లులు వచ్చారు, నేను అనుకుంటే ఏదో సంస్థ అంటారు, ధార్మిక సంస్థ. మీ సంస్థ పేరుతో చేయండి, మహిళా మండలి పేరుతో చేయండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో చేయండి, మీ పేరుతో చేయండి. RSS పేరు ఎక్కర్లేదు, కానీ కంటెంట్ విషయం కావాలి. నీళ్లు కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు పిల్లవాడు మమ్మీ అని పిలిచాడు. ఈ మమ్మీ ఏంటి అని అడిగాను. మమ్మీ అంటే మమ్మీ అన్నాడు. అరే మమ్మీ అంటే ఏంటి? అరే ఈజిప్ట్లో చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి సమాధులు కడతారు, వాటిని మమ్మీ అని పిలుస్తారు. మమ్మీ ఏంటి? మీ అమ్మ చచ్చిపోయిందా? మీకు ఆనందంగా ఉంటుంది, మమ్మీ అని పిలిస్తే ఆనందంగా ఉంటుంది. అరే ఇంగ్లీష్లో నేను మాట్లాడతానండి, ఇంగ్లీష్ భాష తప్పకుండా నేర్చుకోవాలి. తెలుగులో అమ్మ 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 గుండెలు అమ్మ నాన్న. ఇంగ్లీష్ భాష తప్పకుండా నేర్చుకోవాలి, టెక్నాలజీ తప్పకుండా నేర్చుకోవాలి, కానీ ఇంగ్లీష్కు బానిస కాకూడదు. అమ్మ నాన్న ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇప్పుడు తెలుగు లెస్సాన్ వారు చెప్పారు కదా, మన పిల్లలకు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి మరి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అని పడాలి పిల్లలు. మీరు నేర్చుకోవాలి, మీరు వినాలి, తాతగారు వినాలి, సంతోషించాలి. అప్పుడు పిల్లవాళ్ళు బాగుపడతారు. కేవలం ఉపన్యాసాలు కాదు, భగవద్గీత కానీ, మన వేమన చిత్తంగా కానీ, ఇవన్నీ కూడా మన పాఠశాలల్లో, మన కళాశాలల్లో, ముందు మన ఇంట్లో. అలా ఇవాళ సంఘం ఎందుకు వచ్చిందంటే ఈ రకంగా సంఘము సరిగ్గా అర్థం కావాలి. ఇవాళ అనేక మంది సంఘంలో ఉండే వాళ్ళకు కూడా సంఘం సరిగ్గా అర్థం కాలేదు, తెలుసు నాకు. సంఘాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సంఘము ఒకటే పని చేస్తుంది, మనుష్య నిర్మాణము, సమాజాన్ని సంఘటన. మిగతా పనులు సంఘం చేయదు, స్వయం సేవకులు చేస్తారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను వ్యవసాయం దగ్గరికి, అది స్వయం సేవకుల పని. అది RSS పని ఏమిటంటే సంపూర్ణ సమాజాన్ని సంఘటన చేయడము,
పురుషులందరినీ, మహిళల్ని రాష్ట్ర సేవికా సమితి చేస్తుంది. అలా సంఘం పనిచేస్తుంది. సంఘం పెరగాలి, ప్రతిపక్షులు పెరగాలి. 2 సమాజం జాగృతం కావాలి. సమాజం జాగృతం కావడం మీ యొక్క నేతృత్వంలో, సోదరిమణులు, తల్లులు, పెద్దలు మీ నేతృత్వంలో మన సంపూర్ణ సమాజమే శక్తివంతం కావాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం గొప్పదవుతుంది. కోరికనే గుర్రాలు అయితే కాదు, ఈ దేశం గొప్పదవుతుంది. అటువంటి సంకల్పం మనం చేద్దామని నేను మీ ముందు మనవి చేస్తూ, ఒకసారి అందరూ నమస్కారం పెట్టండి. అందరూ నేను చెప్పిన అందరూ చెప్పాలి. మీరు ఇంటి దగ్గర ప్రయత్నం చేయండి. ఇది సంస్కృతంలో ఉంది మంత్రం ఇది. నమస్తే చెప్పండి. నమస్తే సదా సదా నమస్తే సదా నమస్తే సదా వత్సలే మాతృభూమి వత్సలే మాతృభూమి వాత్సల్యపూర్ణమైన వసనపూర్వమైన ఓ మాతృభూమి ఓ మాతృభూమి నీకు నీకు నేను నేను ఎల్లప్పుడూ నమస్కరింతును. త్వయా హిందూ భూమి స్వయా హిందూ భూమి సుఖం వర్ధితోహం ఓ హిందూ భూమి ఓ హిందూ భూమి నీ వల్లనే నేను సుఖముగా వర్ధిల్లుతున్నాను. మహామంగళే పుణ్యభూమి త్వదర్థే ఓ మహామంగళకరమైన పుణ్యభూమి నీ కార్యము కొరకు పతత్వేష కాయో నమస్తే నమస్తే ఈ నా శరీరమును అనగా శరీరమును మనస్సును బుద్ధిని సర్వశక్తులను సమర్పింతును. నీకివే అనేక నమస్కారములు. భారత్ మాతాకి జై. ఇలాంటి ఒక ప్రతిజ్ఞ ప్రతిరోజు మనం చేయాలి. ఇంటి దగ్గర పొద్దున్న లేవగానే భూమికి నమస్కారం చేయాలి. మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే పొద్దున్న లేవగానే. భూమి పుట్టినరోజు మొన్న ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి, భూమి పుట్టినరోజు కూర్మావతారం నుంచి భూమి రసాతల నుంచి పైకి వచ్చింది. ఆ భూమిలో పండే పంటలు, చేసే వస్తువులు, ఇప్పుడు మీరు చెప్పారే ఈ హెయిర్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా రసాయనం లేకుండా చేసేవి. రాబోయే రోజుల్లో మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఒక హెయిర్ ఆయిల్ కానీ, ఒక షాంపూ కానీ, ఒక మన ఫినాయిల్ కానీ, ఇవన్నీ ఒక 40-50 వస్తువులు ఉన్నాయేమో. ఇవన్నీ కంపెనీ తయారు చేస్తుంది. మన డబ్బు హైదరాబాద్కు లండన్కి వెళ్తుంది కాదు. హైదరాబాద్ డబ్బు, లండన్ డబ్బు మన గ్రామానికి రావాలి. నల్లగొండ జిల్లా ఉండే గ్రామానికి హైదరాబాద్ డబ్బు రావాలి, ఢిల్లీ డబ్బు రావాలి, లండన్ డబ్బు రావాలి వస్తుంది. మన గ్రామంలో ఫినాయిల్ తయారు కావాలి. ఈ ఫినాయిల్ లండన్ దాకా వెళ్ళాలి. అవసరం గుర్తుంచుకోండి. మనం చేసే మోరింగా పౌడర్ లండన్ దాకా వెళ్తుంది. మోరింగ్ అంటే మునగాకు. ఇవాళ మునగాకి మనం హైదరాబాద్ దగ్గర మన జింగుర్తో తాండూరులో మీరు కిలో మునగాకు తెస్తే 15 రూపాయలు ఇస్తున్నాం. నా లెక్క ఒక 6 నెలలు పోతే 20 రూపాయలు ఇస్తారు మునగాకి. మీ ఇంట్లో పండి మునగాకి అంత ఆరోగ్యప్రదమైంది. ఇలా రాబోయే రోజుల్లో గ్రామాన మన యువతులు గౌరవంగా బతకాలి, ఆత్మ గౌరవంతో, స్వాభిమానంతో బతకాలి. అటువంటి గ్రామీణ వికాసం మీ నేతృత్వంలో జరగాలి, మనందరి కృషి ద్వారా జరగాలి. అలా ప్రయత్నం చేద్దామని మీకు నమస్కరిస్తూ, నన్ను ఇక్కడ పిలిచినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ సమితి పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ విన్నందుకు మీ చరణాలకు మీ అమ్మ నాన్నగారు నమస్కారం చెప్తూ సెలవు. ఇప్పుడు